ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బచ్చలమల్లి మీద మీ ఒపీనియన్, ఆ రిజల్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి? ముందు నుంచి చెప్పింది చాణక్య, ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్తుంది. నేను ఏదైతే నమ్మానో ఏదైతే అనుకున్నానో అదే తీసా, అదే అనుకున్నా. నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ఈ సినిమా నేను నెక్స్ట్ లెవెల్ సినిమా తీసా, అద్భుతాలు జరిగిపోతున్నాయి ఎప్పుడూ చెప్పలేదు. నేను అనుకున్న సినిమా తీసాను అన్నది ఉంది. నేను అనుకున్న ఆడియన్స్కి మాత్రం నచ్చింది, అది బాగా కిక్ వచ్చింది నాకు. అంటే మేధావులను మెప్పించలేకపోయాను, కానీ మామూలు మనుషులు ఎవరైతే ఇంకా ఆడియన్స్లా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. అందులో హ్యాపీ, ఆ విషయంలోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే మూవీ మేధావుల వాళ్ళను మెప్పించలేకపోయాను అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటి ఆ మేధావులు, ఏంటి ఇంత రివ్యూ రైటర్స్ని నేను అంత ఇంప్రెస్ చేయలేకపోయాను. అంటే అది కాదు అన్న, రివ్యూ రైటర్స్ని ఇంప్రెస్ అంటే వాళ్ళని మైండ్లో పెట్టుకొని కూడా చేసేంత ఉందా ఇప్పుడు? అంటే ఒకటి ఉంటుంది చాణక్య, టు బి ఆనెస్ట్, ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రివ్యూస్ అంత ఇంపాక్ట్ చూపించు. బట్ మీడియం సినిమాలు ఎప్పుడు రివ్యూ రైటర్స్ వాళ్ళు ఇచ్చే రివ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది కొంచెం ఇంపాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఈ మన సినిమాకి. అంటే మామూలు ఆడియన్స్కి రీచ్ అయ్యే లోపలనే రివ్యూస్ తోటి వాళ్ళు చూడాలనుకున్న నెంబర్ ఉంటుంది చూడు, అది రాకుండా చేశారు అంతే. అదొక్కటి తప్ప మిగతా నేను చూడాలి అనుకున్న వాళ్ళందరూ చూశారు, నాకు చెప్పాలనుకున్న వాళ్ళందరూ చెప్పారు, నేను వినాలనుకున్న మాటలన్నీ విన్నాను. అది హ్యాపీ. సోలో బతికే సో బెటర్, మరి ఆ మూవీ చేశారు. ఆ మూవీ విషయంలో ఎక్కడో మీరు కొంచెం కాంప్రమైజ్ అని చెప్పేసి మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పారు. కానీ ఈ విషయంలో ఆ పొరపాటు చేయలేదు, నేను చెయ్యాలనుకునేది చూపించాలనుకునేది పర్ఫెక్ట్గా చేశారు అన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీస్లో ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏదన్నా ఉంటే మళ్ళీ అట్లా ఏమన్నా? బచ్చలమల్లికి ఏ పొరపాటు జరగలేదు దానికి. అంటే నేను నా రైటింగ్ సైడ్ జరగలేదు, నేను తీయడంలోనే జరగలేదు, ఆర్టిస్టులు చేయడంలోనే జరగలేదు, టెక్నికల్గా కూడా ఏది జరగలేదు. బట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే సోకాల్డ్ అనలైజ్ చేసుకుంటూ సినిమాని చూస్తారో వాళ్ళు మాత్రం ఇంప్రెస్ అవ్వలేదు అంతే. ఎవరైతే అనలైజ్ చేయకుండా ఒక సినిమాకి వచ్చి ఎక్స్పీరియన్స్ అలా చూస్తారో వాళ్ళందరికీ నచ్చింది. ఎంత నచ్చింది అంటే బ్లాక్ బస్టర్ అంత కూడా అని కాదు, వాళ్ళకి ఎంత నచ్చాలనుకున్నా అంత నచ్చింది. ఓకే, అండ్ బచ్చలమల్లి మెయిన్గా మూవీ చూసేటప్పుడు కూడా సో నరేష్ గారి క్యారెక్టరైజేషన్ దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఒక కొత్త నరేష్ గారిని చూస్తున్నాం. కరెక్ట్. అల్లరి నరేష్ గారు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం బాగా. సో ఆయన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కూడా దీనికంటే ముందు ఉగ్రం చూసాం, గాంధీ చూసాం, కాకపోతే ఆ రెండు దానిలను కూడా మించే విధంగా బచ్చలమల్లి తీశారు. అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఆయన క్యారెక్టరైజేషన్ విషయంలో? క్యారెక్టరైజేషన్లో అంటే ఖచ్చితంగా ఒక ఊర్లో క్యారెక్టర్ లాగే ఉండాలి, ఇదేదో సినిమాలో హీరో లాగా. ఇంకోటి ఏంటంటే హీరో సెంట్రిక్, హీరోగా కాకుండా అతను క్యారెక్టర్ లాగా కనపడాలన్నదే తాపత్రయం మెయిన్. దాని మీద వర్క్ చేసిన తప్ప హీరో అంటే ఇలాగే ఉండాలని అంటే వాళ్ళు రాసినవి కూడా అయ్యే చాలామంది. కొంతమంది హీరో అంటే ఇలా ఉండాలి కదా, హీరో ఏంటి హీరో మీద రావాలి కదా, నేను అది పట్టుకోలేదు. అతను క్యారెక్టర్ లాగా పెట్టుకుంది, అందుకే నరేష్ గారి కోసం వెళ్ళింది కూడా అదే. బచ్చలమల్లే ఉండాలి తప్ప హీరో రెగ్యులర్గా హీరో అంటే చాలా మంచి బాలుడు, అందరు మంచి కోరుకుంటాడు, అక్కడ ఉన్న సొసైటీని చాలా కాపాడడం కోసం ఒకడు పొడతాడు, చిన్న ఇంటర్వెల్కి ఒకటి ఏదో వచ్చాడరా మా కోసం, ఇలాంటివి అనుకోలేదు. అతను క్యారెక్టర్ లాగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది, మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్లో ఎలా చేస్తుంది. సో ఇది వెళ్ళడం వల్ల నరేష్ గారు కొత్త అయ్యారు. అదే నరేష్ గారి కోసమే రాసుంటే మళ్ళీ నరేష్ గారు కనపడతారు తప్ప బచ్చలమల్లి కనిపించరు. సో అది ముందు నుంచి తీసుకున్న జాగ్రత్త. బచ్చలమల్లే కనపడాలి, బచ్చలమల్లిలాగా ఉండాలి, బిహేవియర్తో సహా, డైలాగ్ డిక్షన్తో సహా అన్ని. అందువల్ల నరేష్ గారు స్పెషల్గా కనపడుతున్నారు. సో అది కూడా నాకు హ్యాపీ. అంటే ఒక హీరోని ఇంత బాగా హ్యాండిల్ చేశాను అన్నది చిన్న సెల్ఫ్ హ్యాపీనెస్. అది హ్యాపీనెస్. అలాగే మూవీ రిజల్ట్ తర్వాత నరేష్ గారు దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్స్ కానీ అంటే అప్రిసియేషన్ కానీ సో ఏదన్నా ఉన్నాయా ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన ఫోన్లో మాట్లాడాడు నాతోటి, మాట్లాడి ఎవరేమనుకున్నా మీరు తీయాలనుకున్న సినిమా తీశారండి, చాలా మంచి సినిమా మనం తీసాం, మేబీ ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు నెంబర్స్ వస్తాయి అన్నది మనం పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొకటి ఏదైనా కథ మీ దగ్గర ఉంటే నేను చేయడానికి రెడీ, మళ్ళీ చేస్తాను నేను, మీరు అసలు మైండ్లో తీసేయండి, ఆ రెవెన్యూ అంతా జనరేట్ చేసింది ఇది ఏం పట్టించుకోవద్దు, మీరు నాకు ఏదైతే చెప్పారో అది తీశారు, మనం ఏదైతే నమ్మామో అదే ఉంది అన్నది ఉంది నరేష్ గారి దగ్గర నుంచి. కానీ ఆయన చెప్పిన ఒక మాట మీరు అన్నారు ఏంటంటే, సో నెక్స్ట్ ఏది ఉన్నా కానీ మనం చేయిద్దామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే మీతో వర్క్ చేయడానికి ఎంత కంఫర్ట్ అనిపించిందో, అది కాకుండా ఆ స్టోరీకి కూడా కరెక్ట్ సో పనితనం ఉంది అని అని కూడా అనిపించింది. కరెక్ట్, దట్ వాస్ నైస్. అలాగే మూవీ ప్రజెంట్ ఒకానొక కాలంలో థియేటర్లో
సో ప్రేక్షకులు ఎక్కువ రాకపోతే అది ఒక ఫ్లాప్ మూవీ గాను, లేకపోతే ఆ నెంబర్స్ క్రియేట్ చేయలేకపోతే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా ఉందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు అది ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా డబ్బులు పెట్టాం, ఒక ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఈ థియేటర్ దగ్గర నుంచి ఇంత రెవెన్యూ రావాలంటే అది ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టుకుని ఉంటాం కదా, అది జనరేట్ అవునప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది అందులో. కానీ ఇప్పుడు స్పెషల్గా ఓటీటీ అనేది కూడా ఒకటి అవునవును, అంటే దాని అక్కడ చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఉంటారు. చూడొచ్చు, కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇది టార్గెట్ కదా, ఈ టార్గెట్ అమౌంట్ మనం కొడితే ఆ టార్గెట్ అమౌంట్ బోనస్ కింద ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్. సో ఇక్కడ చిన్నది ఉన్నది ఎప్పుడు కౌంట్ అవుతుంది చానికి, అది ఎంత మనం కాదనుకున్నా థియేటర్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడు కౌంట్ అవుతుంది. అదే సక్సెస్ సినిమాని డిఫైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఓటీటీలో చూసి అప్లాజులు రావచ్చు, అది మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప ఏంటంటే ప్రొఫెషనల్గా మనం నమ్ముకుని ఒక సినిమా తీసారనుకో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి కదా, మనకి కిక్ వచ్చేది. అది అనిపిస్తుంటుంది నాకు, డబ్బులు కూడా వచ్చుండుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజేష్ గారు ప్రీవియస్గా చేసిన మూవీస్ కానీ ఈ మూవీ కానీ అంతా అంటే ప్రొడక్షన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్గా చేశారు, అంతా బాగుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత హౌ హీ ఎక్స్పెక్టెడ్, అంటే సార్ దగ్గర నుంచి వచ్చిన నమ్మాం, తీసాం, డబ్బులు రాలేదు, వదిలే, నేను హ్యాపీ ఉన్నాను సినిమా విషయంలో, నాకు హ్యాపీనెస్ ఉంది సినిమా చేయడంలో, నా బ్యానర్లో ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే తనకు వచ్చే ఫోన్ కాల్స్ ఏదైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది నాకు తెలుస్తుంది. నేను మా చెడ్డ సినిమా అయితే తీయలేదు, చాలా మంచి సినిమా తీసా, బట్ మేబీ వేరే రీజన్స్ వల్ల అనుకున్నంత నెంబర్స్ రాకపోవచ్చు అని నన్ను ఆయన కూడా ఏంటంటే వెళ్ళి మళ్ళీ కథ రాసుకో, మళ్ళీ మనం చేస్తున్నాం, నువ్వు అసలు వెనక్కి తగ్గక్కర్లేదు, ఇది నువ్వేమి డిప్రెషన్ ఫీల్ అవ్వక్కర్లేదు, ఈ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాడు బ్రో. ఓకే, ఆయన కూడా అంటే ఈ మూవీ గురించి సోకాల్డ్ మేధావులు, మనం అనుకుంటున్నాం మేధావులు, సో చాలామంది కొన్ని కామన్గా రాసిన పాయింట్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాను. సో దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో చెప్పండి. ఒకటి ఏంటంటే పాజిటివ్స్ విషయానికి, పాజిటివ్స్ విషయంలో సో నరేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, హీరోయిన్, మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్గా ఉంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ, బ్యాక్గ్రౌండ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. దీస్ ద పాజిటివ్స్ గురించి మీరేమంటారు? ఇంత అంటే ఎంత ఇప్పుడు ఏదైతే నాకు తెలుసు ఈ పాజిటివ్స్ ఎలాగ నువ్వు చెప్పినవన్నీ వినడానికి వినసంపుగానే ఉంటాయి, నెగిటివ్స్ ఏంటనే వెయిట్ చేస్తున్నా ఇవన్నీ. ఎందుకంటే పాజిటివ్స్ ఇదని నాకు తెలిసిందే, అది చూసాను. అంటే నేను మిస్ అయిన నెగిటివ్స్ ఏమన్నా నువ్వు చూసిన నెగిటివ్స్ నాకు చెప్తే దాన్ని నేను అనలైజ్ చేసుకుందాం అన్న దాంట్లో ఉన్నా. యాక్చువల్లీ ఇవన్నీ పాజిటివ్సే. ఇప్పుడు హీరో గారి గురించి తెలుసు, మనం 90s బ్యాక్ డ్రాప్ని రీక్రియేట్ చేయడానికి మనకున్న బడ్జెట్లో మనకున్న రిసోర్సెస్ తోటి ఎలా క్రియేట్ చేసాం అన్నది ఆ అప్లోజ్ అంతా వచ్చింది. మ్యూజిక్ సైడ్ కూడా అప్లోజ్ వచ్చింది, చాలా బాగా చేశారు, కొత్తగా ఉంది సౌండింగ్ అన్న దాంట్లో. వాట్ ఆర్ నెగిటివ్స్ అన్నదే వెయిటింగ్. ఓకే, దానికోసం వెయిటింగ్. సుబన్న, ఎక్కువ మంది రాసిన దాంట్లోంచి నేను ఫిల్టర్ చేసి కామన్గా ఉన్న పాయింట్సే నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. మెయిన్ ఏంటంటే సో మీకున్న బడ్జెట్లో చేసిన కాన్స్టిట్యుయెన్సీలలో సో అక్కడ కొన్ని చోట్ల కొన్ని మిస్ అయ్యాయి ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ, అదొకటి. ఇంకొకటి ఏంటంటే కథనం విషయంలో వచ్చేటప్పటికి ప్రిడిక్టబుల్. సో ఏంటంటే అది సాదా సీదాగానే వెళ్తున్నది కాబట్టి అక్కడే కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది తగ్గింది. సో దిస్ ఈస్ ద మెయిన్ కంప్లైంట్స్, అంటే నెగిటివ్స్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే ప్రెడిక్టబుల్ అంటే ఇప్పుడు ఏది ప్రెడిక్టబుల్ అన్నది పర్టికులర్గా రాసి ఉంటే చాణక్య నాకు తెలిసేది. ఇప్పుడు ప్రెడిక్టబుల్గా అంటే ఒక లైఫ్లో అన్ప్రెడిక్టబుల్గా జరిగే కథ అంటే ఇప్పుడు థ్రిల్లర్ కాదు ఇది. ఒక ఊళ్ళో ఒక క్యారెక్టర్ విషయంలో ఏంటేంటి జరిగింది అన్న దాని మీద వెళ్తాం. అందులో నేనేదో ప్రెడిక్ట్ చేస్తానని చెప్పి సడన్గా నేను ఆ ట్రాక్లు మార్చేయలేను కదా, వాడి బిహేవియర్ మార్చేసి కొత్త ట్రాక్లు పెట్టేలాను. ఇది ప్రెడిక్టబుల్గానే ఉంటుంది ఏ స్టోరీ అన్నా. బట్ మెయిన్ ఏమొచ్చిందంటే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది యాక్సెప్ట్ చేస్తా, అందులో నో డౌట్. నేను కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా కొన్ని చదివిన తర్వాత కూడా కొన్ని ఇది అనిపించింది. ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో నేను ఒకలా నమ్మనుకుంటాం కదా, అది పే ఆఫ్ అవ్వలేదేంటి, అది కూడా కొత్తగా చేద్దామని రాస్తాం, కనిపెట్టేయాలని ఎందుకు రాస్తాం. బట్ అక్కడ చిన్న లూజ్ అయిపోయి మనం అనుకున్నట్టు కాకుండా వేరేలా చూసారేంటి, మేబీ మనం ఈ పోర్షన్లో మిస్ అయ్యామా అన్నది అనిపించింది. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కొన్ని పోర్షన్స్ అయితే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉంది, అది అంతకు మించి వేరే చేయలేం, చేస్తే వెరైటీగా అయిపోద్ది. ఓకే, ప్రెడిక్టబుల్ అయిపోతుందని చెప్పి మనం ఏదో కొంటుంటే ఏదో చేస్తే అసలు అది వెరైటీ అయిపోయి అసలు ఏ జోనర్ అర్థం కాకుండా అది ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అనేది తెలియకుండా, అంటే మళ్ళీ రాసేది కూడా వాళ్ళే అవుతుంది. మళ్ళీ ట్రాక్ తప్పేసేయడం రాస్తారు. అన్ప్రెడిక్టబుల్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏదేదో జిమ్మికలు చేద్దాం అనుకుంటే మళ్ళీ అసలు కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయాడని వాళ్ళే రాస్తారు. అది ఉంది. అది
ప్రెడిక్టబుల్గా స్క్రీన్ ప్లే నడవడం కారణం ఏంటంటే ఇది మనకి తెలిసిన కథలా అనిపించినప్పుడు ఎక్కడో మనం గెస్ట్ చేస్తుంటాం కదా, మేబీ ఇలా వెళ్తుంది అని. బట్ ఎక్కడో వాడు అనుకోని చోట ఎక్కడో ఆపి కొత్త విషయం చెప్తాం, దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇదంతా జరుగుతున్న సేపు కూడా ఫోన్లో టైప్ చేసుకుంటూ లైన్స్ టైప్ చేసుకుంటూ ఆ మీటర్లోకి వెళ్ళిపోకుండా కొంచెం ఓపిక్గా ఉండాలి కదా ఏదన్నా. అక్కడ మిస్ అయింది. అది ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని రావడానికి ఓకే, కొన్ని పోర్షన్స్ అనిపించవచ్చు, బట్ వాళ్ళకన్నా ముందు నాకు తెలుసు అది ఓకే అక్కడ ప్రెడిక్టబుల్గా ఉంటుందని నాకు తెలుసు. కమింగ్ టు ద ఫస్ట్ కంప్లైంట్, అంటే లైట్స్ నెగిటివ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికి, సో ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో 1993 బ్యాక్ డ్రాప్స్ని మీరు క్రియేట్ చేయడంలో కూడా కొంచెం ఎక్కడో తగ్గింది అన్నట్టు కూడా నేను అన్నారు. అంటే ఇప్పుడు మనం సెటిల్ అయ్యట్లేదు ఏదిని, వాళ్ళు ఎవరైతే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇప్పుడు చాలా తప్పుడుగా అనిపిస్తుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కనపడతలేదు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమా తీస్తే రియలిస్టిక్గానే ఉంటాయి లొకేషన్స్, దాన్ని మనం రంగులద్దేసో లేని పెట్టేస్తే గ్రాండ్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ అనుకుంటే అది తప్పు కదా. ఇప్పుడు రియలిస్టిక్ లొకేషన్స్ నేను షూట్ చేసిన అన్ని 90s ఉన్న సెటప్ నుంచే షూట్ చేసావు. ఇప్పుడు అన్ని అక్కడ ఏదైతే మా లొకేషన్ సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసిన ఉద్దేశమే అది, ఆ టైంలోని ఈ జోన్లోని ఇలాగ ఉన్నాయి కాబట్టి అలా షూట్ చేసాం. అదేంటంటే రియాలిటీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేని అన్న దాంట్లోకి వెళ్ళిపోయారు. లొకేషన్ రియల్గా ఉందంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు అని, అది నిజంగా అలా ఉంది ఆ లొకేషన్, దాన్ని ఏం చేస్తాం, దాన్ని పాడు చేయకూడదు కదా. సో ఆ యాంగిల్లో అనిపించవచ్చు తప్ప అది ప్రొడక్షన్ వాల్యూస్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఏది తీయాలో అక్కడ తీసాం అంతే. లేకపోతే అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవుట్డోర్ వెళ్ళడం అంటేనే ప్రొడక్షన్ వాళ్ళు ఆ వాల్యూ ఇచ్చినట్టే ఆ ప్రోడక్ట్కి. సో ప్రొడక్షన్ వాల్యూస్లో వాళ్ళు ఎవరైతే చూసారో అదంతా రాంగ్. ఓకే, వాళ్ళకి అవగాహన లేకపోవడం వాళ్ళది మైట్ బి అనుకోవచ్చు. అంతే. అంటే మూవీ విషయంలో మీ వరకు మీరు 100% న్యాయం అనేది కూడా చేశారు. ఈవెన్ నేను మూవీ చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఎక్కువగా మనము స్టోరీస్ దానిల గురించి కాకుండా విల్ టాక్ సమ్ అదర్ ఫ్యూ థింగ్స్ అన్నమాట. ఏంటంటే మెయిన్గా మూవీలో మీరు అన్నట్టు స్క్రీన్ ప్లే అనేది సాదాసీదాగా ఉండిపోయింది అని మీరు అనుకుంటున్నారు. కరెక్ట్. కానీ అక్కడ క్యారెక్టరైజేషన్ దానికి తగ్గట్టు అక్కడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు అనేది కూడా వెళ్ళింది. కరెక్ట్. అట్లాంటప్పుడు మనం ఏం మార్చగలం? అంతే కదా. అవును. ఇప్పుడు మధుర నగర్లో బ్యాచులర్ లైఫ్ చూపించాలనుకున్నప్పుడు అది మధుర నగర్లో బ్యాచులర్ లైఫ్ లాగే ఉంటుంది, అంతేగాని దాన్ని న్యూయార్క్ బ్యాచులర్ లైఫ్ లాగా మనం తీయకూడదు కదా. మనకు తెలిసిపోతుంటాయి, ఆడు రోజు వంట వండుకుంటాడు, అయితే మంది వేస్తాడు, ఆడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏముంటుందా, నాకు తెలిసాయా ఏం నెక్స్ట్ ఏంటి అంటే ఎలా అవుతుంది. ముందు అది స్లోగానే వెళ్తుంది, అది దాన్నేమో స్లో నరేషన్ అనో లేకపోతే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందంటే కాదు కదా. మెయిన్గా మన మూవీ ఎక్కువ మందికి చేరకుండా మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? నువ్వు చెప్పాలి డార్లింగ్ ఇది, ఎందుకంటే నాకు ఒక రీజన్ ఉంటుంది. నువ్వు నీ అనాలిసిస్ ప్రకారం, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఇంత చూసుంటావు కదా జర్నీ, ఎందుకని నువ్వు అనుకుంటున్నావు ఒకటి నాకు చెప్తే మేబీ అది రైట్ రాంగో ఉంటుంది. నేను చెప్తా నా రీజన్. బట్ లేదు, ఫస్ట్ మీరు మొదలెట్టారంటే తర్వాత నేను బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్ అని నా ఫీలింగ్ డార్లింగ్. రిలీజ్ డేట్ ఏదైతే పుష్ప 2 తర్వాత మంది వచ్చిందో, మేము ఏదైతే నమ్మామో పుష్ప 2 తర్వాత ఒక టైం తర్వాత ఆడియన్స్ వస్తారులే అనుకుంటే అది మిస్ అయిపోయింది మెయిన్. దాని తర్వాత ప్రీమియర్స్ ఏదైతే ముందు రోజు ప్రీమియర్స్ పడ్డాయో, ప్రీమియర్స్ పడిన తర్వాత నైటే రివ్యూస్ రాయడం మొదలెట్టేశారు. బికాజ్ అదొక రీజన్ తోటి ఓపెనింగ్స్ ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో మినిమం వస్తుంది అనుకున్నది అది రాలేదు. ఒకవేళ ఇప్పుడు ఒకే ఆడిటోరియంలో మొత్తం ఫిల్ అయిన తర్వాత ఒపీనియన్స్ ఉంటాయి చూడు, 80% ఒపీనియన్స్ వల్లే సినిమాలు హిట్టా సూపర్ హిట్టా అని వెళ్తుంటారు చూడు, అది జరగలేదు మన దానికి. అది జరిగి ఉంటుంటే ఆ నెంబర్స్ కూడా వచ్చాయి, ఓపెనింగ్స్ కూడా వచ్చాయి, ఫుట్ ఫాల్స్ కూడా వచ్చాయి అనేది నా ఫీలింగ్.